అలాగే మేము కూడా చిన్నప్పుడు తెలియని వయసు అన్నమాట. అప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు, మా అమ్మగారు కూడా మమ్మల్ని చర్చికి తీసుకెళ్తూ ఉండేవారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఏం చేసిందంటేనే చిలక జ్యోతిష్కం అతను వెళ్తే రోడ్డమ్మట వెళ్తుంటేనే అతని దగ్గర జ్యోతిష్కం చెప్పించుకుందాము అనేసి తను అన్నది. అంటే ముందు నేను ఫస్ట్ వద్దు అన్నాను. అయినప్పటికైనా ఆ పిల్ల చెప్పిన మాట చెప్పుని తెలియని వయసు కాబట్టి సరే మనం జ్యోతిష్కం చెప్పించుకుందాము అని చెప్పి మేము మా దగ్గర ₹1 ఉంటే ఆ రూపాయి అతనికి ఇచ్చి మేము జ్యోతిష్కం చెప్పించుకున్నాము. అతను ఏదో చెప్పాడు. ఆ టైంలో పాములు వచ్చినాయి అమ్మ, నువ్వు అభిషేకాలు చేసుకోవాలి, అవి చేసుకోవాలన్నాడు. కానీ ఆ వయసు మాకు తెలీదు. ఏదో అందరూ చెప్పించుకుంటారు కదా జ్యోతిష్కం అంటే ఏంటి, చిలక ఏం మాట్లాడుతుందని మేము చెప్పించుకున్నాం. అది తెలియని వయసులో అది మనకు అవమానకరమే, అది మాకు తెలియదు. కానీ తెలియని వయసులో మేము అలా జ్యోతిష్కం చెప్పించుకున్నాం మా ఫ్రెండ్ నేను అన్నమాట. అలాగే మనకి లోకంలో జరిగే అవమానకరంగానే ఉంటుంది ప్రతి విషయంలో కూడాను.